హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏస్ క్రియేషన్స్ అమర్ బేబీ. నేను మీ ఆరాధ్య. ఈరోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళ బాబాయ్ కొడుకండి. అతని పేరు విక్రమ్ సింహ. అతనికి ఈరోజు ఫస్ట్ హెయిర్ కట్ అన్నమాట. మేము మా మమ్మీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము మేము ఇక్కడ. సో మేమైతే నల్లగొండలో ఉన్న పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాం. వెళ్ళి ఇక్కడైతే మేము అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. 3 ప్రదక్షిణాలు అయితే చెయ్యాలి. సో అందరూ చేస్తున్నారన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా దేవుడికి మొక్కుకోవాలి కాబట్టి వాటర్ పోసి అంతగా నీట్గా చేసి మొక్కుకుంటున్నారన్నమాట. మా మమ్మీ, అత్తయ్య వీళ్ళంతా అన్నమాట. మా మమ్మీ అయితే విక్రమ్ని అయితే ఎత్తుకుంది, ఎందుకంటే మా అత్తయ్యకి పని ఉంటుంది కాబట్టి. మరి మా మమ్మీకి కూడా పని ఉంటుంది కదా, అందుకే విక్రమ్ని అయితే మా తాతయ్యకి ఇచ్చింది. అదే అండి వాళ్ళ డాడీకి. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళ బాబాయ్ కొడుకు, సో అతని పేరు అర్జున్ అనమాట. ఇక్కడైతే చిన్నోడైతే చాలా బాగా ఆడుకుంటుంది, చాలా హ్యాపీగా ఫోన్స్తో అయితే ఆడుతున్నాడు. సో ఇక్కడైతే ఏడుస్తుందండి, ఎందుకంటే ఫస్ట్ 5 హెయిర్ కట్స్ అయితే చేస్తున్నాడు కాబట్టి ఇటాగబెట్టి ఎట్లనో ఒకలాగానైతే ఫస్ట్ 5 కట్స్ అయితే తీశారు. హెయిర్ది తీసి మా అత్త కొంగులోనైతే వేస్తున్నారు అన్నమాట. అవి మా అత్త కొంగులో కాకుండా ఇంకా ఒక క్లాత్లో వేసి మంచిగా దేవుడికి మొక్కుకొని అయితే టెంపుల్ పైన వెయ్యాలన్నమాట. వీడికైతే ఫ్లవర్ ఇచ్చి అది ఇచ్చి అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాం మేము. సో దీని తర్వాతనైతే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తా అంటుండు. వాళ్ళ మమ్మీని చూస్తేనే ఏడుపు వచ్చేస్తుందండి అతనికైతే. సో ఇక్కడ మా తాతయ్య ఇంకా అత్తయ్య మొక్కుంటున్నారు. మా తాతయ్య చేతిలో ఉన్న క్లాత్లో హెయిర్ ఉంది, అది టెంపుల్ పైన వేస్తారన్నమాట. సో వేసేసాక మేము నల్లగొండలో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అందరం ఫ్యామిలీ కలిసి. సో అందరం ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. విక్రమ్ అయితే ముందు కూర్చున్నాడు వాళ్ళ మమ్మీతో. సో అందరం అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. సో టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడైతే అందరం కాలు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళి మొక్కుకుంటున్నాం. సో ఇక్కడ కొంచెం బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మా మమ్మీ వెళ్తుంది. కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళి మొక్కుకుంటున్నాం అన్నమాట దేవుడికి. సో అందరం అయితే మొక్కుంటున్నాం. ఇక్కడ చూడండి, మమ్మీ నేను మొక్కుకుంటున్నాం, ఇంకా ఫ్యామిలీ కూడా ఆడారనమాట. ఇక్కడ అందరం మొక్కున్నాక లోపలికి వెళ్ళాం మేము. లోపలికి వెళ్ళి అక్కడ కూడా దేవుడికి మొక్కుకున్నాం. మంచిగా మొక్కుకున్నాక తర్వాత విక్రమ్ని బయటికి తీసుకెళ్ళి ఇక్కడ గుండు అయితే చేయించుతున్నారు అన్నమాట. గుండు చేయించుతున్నారు చూడండి. ఫస్ట్ 5 కట్స్ అయితే తీస్తున్నారు. 3 క్లాత్స్లో అయితే సపరేట్గా కడుతున్నారు. ఎందుకు అనంటే వెములవాడ, కొండగట్టు, కొమరవెల్లి అన్నమాట. ఇక్కడ ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళి అయితే మొక్కు ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి హెయిర్ అయితే వేస్తారు అక్కడ దేవుడికి అన్నమాట. సో మా మమ్మీకి ఇంకా అత్తయ్యకి ఇస్తూ ఉంటే వాళ్ళు కడుతున్నారు. సో చూడండి, ఫస్ట్ 5 అయితే తొందరగా తీసేశారు, ఎందుకంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇటాగబెట్టాను తర్వాత మంచిగా. సో మా ఫ్యామిలీ అన్నమాట ఇదంతా. సో ఇప్పుడు అయితే ఇక్కడ గుండు చేయించుతున్నాము. సో పడుకుంటున్నాడు అన్నమాట. నేను అటు ఇటు తిరుగుకుంటూ హాయ్ బాయ్ చెప్పుకుంటున్నా. చూడండి మెల్లిగా గుండు తీస్తున్నారు. సో ఇక్కడ నల్లగొండలో ఎవ్రీ ఇయర్ అయితే జాతర జరుగుతుంది ఇక్కడ ఈ కొండ దగ్గర అన్నమాట, హోలీ అప్పుడు. సో ఇక్కడైతే మా పెద్ద మామతో నేను కొంచెం వీడియో తీసుకొని, మా మమ్మీతో వీడియోలు తీసుకొని, సో అటు ఇటు అయితే ఉన్నాం. చిన్నోడికి అయితే స్నానం చేపించి డ్రెస్ మళ్ళీ వేసామన్నమాట. మళ్ళీ అయితే లోపలికి వెళ్తున్నాం మేము. చిన్నోడికి గుండు చేయించాము కాబట్టి తలకి కొంచెం గంధం రాశారు. సో అందుకే తలకి గంధం ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడు.
సో అట్లా చూసిండు. తర్వాత ఇక్కడ మేమందరం హారతి తీసుకొని దేవుడికి మంచిగా మొక్కుకున్నాం అన్నమాట. మంచిగా మొక్కుకున్నాము, అందరం ఫ్యామిలీ అంతా మొక్కుకున్నాం. తర్వాత ప్రసాదం ఇచ్చాక మేము ఇక్కడ అందరం సర్కిల్గా కూర్చొని తిన్నాక మధ్యలో విగ్రహం ఏమో కూర్చొని అట్టి ఇట్ట ఆడుతున్నాడంటే. సో తర్వాతనేమో మా మమ్మీ అయితే ఇక్కడ మేకపిల్లకైతే కుంకుమ రాస్తుంది. ఎందుకంటే నరసింహస్వామికి మొక్కు అన్నమాట, మేకని కోస్తారు. సో అందుకని రాస్తున్నారు. సో మొక్కుకుంటున్నారు, కుంకుమ పెట్టి మొక్కుకుంటున్నారు మేకపిల్లని. సో ఇక్కడైతే మా తాతయ్య మొక్కుకుంటున్నారు అన్నమాట. తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ అంతా లంచ్ చేసామండి. ఫ్యామిలీ అంతా లంచ్ చేశాక ఈవినింగ్ అయితే మా మమ్మీ మా అత్తయ్యకి ఒడిబియ్యం పోస్తుంది. సో మా మమ్మీ అయితే ఒడిబియ్యం పోస్తుంది. తర్వాత చిన్నోడికి గుండు చేయించాం కదా, గుండు చేయించినప్పుడు మరి గుడాలు పోయాలి కదా, అందుకనేసి దీని తర్వాత చిన్నోడికైతే తల మీద గుడాలు పోస్తున్నాం అన్నమాట. అందరం క్యాచ్ పట్టుకున్నాం. ఇంత అండి ముచ్చట్లు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.